అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ స్వయంభు విఘ్నేశ్వర ఆలయం నీట మునిగింది. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు గర్భం నుంచి ఊట నీరు గర్భగుడిలోనికి ప్రవేశించింది. దీంతో సగం వరకు కార్యసిద్ధి వినాయక స్వామి వారు మునిగిపోయారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వర్షాకాలంలో తరచూ ఇదే పరిస్థితి నెలకొంటుందని భక్తులు వాపోయారు. ఇక గతంలో పలుమార్లు ఆలయం మునిగిపోవడం, అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు నీరు తొలగించడం కొనసాగుతుందన్నారు. ఇక స్వామివారు చెరువులోనే వెలియడంతో అక్కడే ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వెంచేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇది. ప్రస్తుతం గత 4 రోజుల నుంచి మొంతా తుఫాను వల్ల, అతి వర్షాల వల్ల స్వామివారి చుట్టూ నీరు పోవడం జరిగింది. ఈ నీరంతా కూడా వర్షం నీరు కానీ, వర్షం నీరు డైరెక్ట్గా స్వామివారి పైనుంచి పడిన వర్షం నీరు. చరిత్ర ప్రకారం, స్వామివారి చరిత్ర ప్రకారం స్వామివారి తొండం పాచెరువు ఎలుగుబోతు వరకు ఉండడం వల్ల, ప్రస్తుతం అతి వర్షాల వల్ల పాచెరువు నిండుగా పరిపూర్ణంగా ఉండడం వల్ల, చెరువు నిండిపోవడం వల్ల చెరువు మార్గం ద్వారా, తొండం మార్గం ద్వారా, చెరువు ద్వారా స్వామివారి చుట్టూ వస్తున్న నీరంతా కూడా స్వచ్ఛమైన ఓట నీరు. ఇది ఎటువంటి వర్షపు నీరు కానీ, వరద నీరు కానీ, బురద నీరు మాత్రం కాదు. స్వామివారి చుట్టూ నీరంతా కూడా ఈ 4 రోజుల నుంచి పడే వర్షాల వచ్చి నీరు ఇదంతా కూడా ఓట నీరు. సుమారు ఈ వర్షాలు ఈ నీటితో తగ్గినట్లయితే ఇంకో 2-3 రోజులకి స్వామివారి చుట్టూ నీరు ఓడడం జరుగుతుంది. భక్తులు కానీ, ప్రజలు కానీ, మీడియా వాళ్ళు అందరూ కూడా గమనించాల్సిందే, ఈ నీరు స్వచ్ఛమైన స్వామివారి తొండం మార్గం ద్వారా ఊరి నీరుని గుర్తించి ఈ జల వినాయకుడిగా ప్రస్తుతం స్వామి దర్శిస్తారు. ఇది అద్భుతంగా, విశేషంగా దీన్ని తీసుకోవాలి. కానీ ఎటువంటి వరద నీరని, బురద నీరుని భావించకుండా స్వామివారి చూపించిన స్వచ్ఛమైన నీరు కాబట్టి స్వామివారి ప్రస్తుతం జలగణపతిగా దర్శిస్తున్నారు. ఇటువంటి విశేషమైనది వర్షాకాలం